ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సుజాత అలా చూస్తున్నావు? ఏంటిది? నరసింహం ఇప్పుడు తాగుబోతు నరసింహం కాదు, బాధ్యతలు లేని నరసింహం కాదు, ఆటో డ్రైవర్ నరసింహం. పక్కింట్లో ఉన్న పరందామయ్య గారికి, ఎదురింటి నీలవేణి గారికి, వీధి చివరనున్న మాస్టర్ గారికి, గుళ్ళోని పూజారి గారికి, వీధిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పు, మా ఆయన ఆటో డ్రైవర్ అని. సరేనా? ఇదంతా నిజమా కల? నువ్వు ఎన్నో ఏళ్లుగా కంటున్న కల ఈరోజు నిజమైంది. ఇప్పుడు నేను నువ్వు కోరుకునే భర్తని. పాత నరసింహం చచ్చిపోయాడు, కొత్త నరసింహం పుట్టాడు. ఇది పగటి కల కాదు, నువ్వు చూస్తున్నది నిజం. ఇక నుంచి నేనే సంపాదిస్తా. నువ్వు ఎవరింట్లోనూ పనిచేయాల్సిన అవసరం లేదు. పాపని స్కూల్లో దించాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళి సరుకులు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. సరేనా? ఇక నుంచి మందు ముట్టను. నీకు పాపకి నచ్చినట్టుంటాను. నాన్నా, ఈసారి నువ్వు మా స్కూల్లోని పేరెంట్స్ మీటింగ్కి ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తాను తల్లి. సుజాత, నువ్వు లోపలికి వెళ్ళు, నేను గిరాకీ చూసుకుంటాను. ఉండండి. ఈ విషయం అవనికి తెలిస్తే చాలా చాలా సంతోషిస్తుంది. శ్రీకర్ కూడా చాలా ఆనందిస్తాడు. నేనిలా మారడానికి కారణం అవని చెప్పిన బుద్ధులు. నేను ఈ ఆటో ఫైనాన్స్లో కొనుక్కోవడానికి కారణం శ్రీకర్ చేసిన సహాయం. సరే, నేనిక బయలుదేరతాను. నీ కాపురంలోనే బోలెడన్ని కలహాలున్నాయి. నువ్వు అక్క కాపురాన్ని నిలబెట్టడానికి వచ్చావా అవని? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.